సరే, బేతాళ కథలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది మ్యాజిక్, అడ్వెంచర్, అవునా కాదా? కానీ నిజం చెప్పాలంటే ఆ కథల్లో అసలైన మ్యాజిక్ అంతా వాళ్ళ లాజిక్లోనే ఉంటుంది. ఈరోజు మనం చూడబోయే ఈ స్టోరీ ఒక అద్భుతమైన అనాలిసిస్. ఇది కేవలం ఒక కథ కాదు, ప్రేమకి, బాధ్యతకి మధ్య ఉండే సన్నని గీతను ఏ రకంగా వివరిస్తుందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బుర్రకు పదును పెట్టే ఒక లాజికల్ పజల్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. ఒక ఊర్లో ఎంతో అందమైన, గుణవంతురాలైన ఒక యువతి ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 యువకులు ముందుకొచ్చారు. పోని వాళ్లలో ఎవరైనా తక్కువవారంటే అదీ లేదు. ఆ 3 అన్ని విధాలా యోగ్యులే. పాపం ఆ తండ్రి పరిస్థితి ఆలోచించండి. తన కూతురుని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో అర్థం కాని ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎవర్ని చూసినా పర్ఫెక్ట్ మ్యాచ్లాగే అనిపిస్తున్నారు. అయితే ఆ తండ్రి ఏదో ఒక నిర్ణయానికి వచ్చేలోపే కథలో ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద ట్విస్ట్. ఆ యువతి సడన్గా చనిపోతుంది. ఆ 3 యువకులకైతే ఇది అక్షరాలా పిడుగుపాటు లాంటి వార్త. ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ల జీవితాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. అంత బాధలో కూడా ఆ యువకుల రియాక్షన్స్, వాళ్లు తీసుకున్న నిర్ణయాలే ఈ కథను ఒక రేంజ్కి తీసుకెళ్తాయి. ఆ 3 యువకులు ఊరికే ఏడుస్తూ కూర్చోలేదు. ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ దారి ఎంచుకున్నారు. మొదటి యువకుడేం చేశాడంటే ఆమె శరీరాన్ని దహనం చేసి ఆ భస్మాన్ని ఒక పవిత్రమైన జ్ఞాపకంగా తన దగ్గరే ఉంచుకున్నాడు. రెండోవాడేమో ఆమె ఎముకలను జాగ్రత్తగా సేకరించి వాటిని ప్రాణంకన్నా మిన్నగా కాపాడుకుంటూ వచ్చాడు. కాని మూడో యువకుడు మాత్రం ఎవరికీ సాధ్యం కాని పనిచేశాడు. ఎక్కడెక్కడికో తిరిగి ఒక కఠినమైన మంత్రం నేర్చుకుని ఆ మంత్రశక్తితో ఏకంగా ఆ యువతికి మళ్లీ ప్రాణం పోశాడు. ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. 3 వ్యక్తులు, 3 విభిన్నమైన పనులు. కాని ఈ మూడింటి వెనుక ఉన్న కామన్ పాయింట్ ఆ అమ్మాయి మీద వాళ్ళకున్న అపారమైన ప్రేమ. అయితే ఈ 3 యాక్షన్స్ ఒక అత్యంత క్లిష్టమైన సమస్యకు ఎలా పునాది వేశాయో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. సీన్ కట్ చేస్తే ఆ మూడో యువకుడి మంత్రం పనిచేసింది. అద్భుతం జరిగింది. ఆ అమ్మాయి బ్రతికింది. హమ్మయ్యా అని మన ఊపిరి పీల్చుకునే లోపే పాత సమస్య మళ్లీ కొత్తగా, ఇంకా కాంప్లెక్స్గా ముందుకొచ్చింది. మొదట తండ్రికొచ్చిన కన్ఫ్యూజన్ ఒక ఎత్తైతే, ఇప్పుడు చావుదాకా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్న ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు బేతాళుడు మన విక్రమార్క మహారాజు ముందుంచిన ఆ అతి పెద్ద ప్రశ్నేంటంటే, ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవాలి? ప్రాణం పోసినవాడా? భస్మాన్ని దాచుకున్నవాడా? లేక ఎముకలను కాపాడినవాడా? ఒక్క క్షణం మీరే ఆలోచించండి. మీరైతే ఎవరికి ఓటు వేస్తారు? నిజంగా ఎవరికైనా బుర్ర బ్లాక్ అవ్వాల్సిందే ఈ ప్రశ్నకి. అసలీ పనులను మనం ఎలా కంపేర్ చేయగలం? ప్రాణదానం చేయడం అనేది ఒక దైవకార్యం లాంటి బహుమతి, రైట్? దాన్ని కేవలం భౌతిక అవశేషాలను భక్తితో కాపాడుకున్న ఒక వ్యక్తి బాధ్యతతో మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది మామూలు పజిల్ కాదు. ఇలాంటి కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో విక్రమార్కుడు వాడిన లాజిక్ వింటే మాత్రం నిజంగా మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మహారాజు బుర్ర ఎలా పనిచేసిందో చూడండి. తను ప్రతి ఒక్కరి యాక్షన్ని మన కుటుంబ వ్యవస్థలో ఉండే ఒక్కో పాత్రతో లింక్ చేశాడు. ప్రాణం పోయడం అనే పనిని తండ్రి స్థానంతో, భస్మాన్ని భద్రపరచడాన్ని కొడుకు స్థానంతో, అలాగే ఎముకలను కాపాడటాన్ని భర్త స్థానంతో పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు. లాజిక్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో గమనించారా? దీని కొంచెం డీప్గా ఆలోచిద్దాం. ఎవరైతే ప్రాణం పోస్తారో, జన్మనిస్తారో వాళ్ళు సృష్టికర్తలు. సృష్టికర్త ఎప్పుడూ తండ్రితో సమానం. సో మూడో యువకుడు తండ్రి అయ్యాడు. ఇక మొదటి యువకుడేం చేశాడు? అంత్యక్రియలు చేసి భస్మాన్ని కాపాడాడు. మన సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేసే బాధ్యత ఎవరిది? కేవలం కొడుకుది. సో ఆటోమేటిక్గా ఆ మొదటి యువకుడు కొడుకు స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది మన రెండో యువకుడు. ఇతనికి ప్రాణం పోసిన తండ్రి రోల్ లేదు, కర్మలు చేసిన కొడుకు రోల్ లేదు. తను చేసిందేంటంటే ఆ అమ్మాయి అవశేషాలను ఎంతో బాధ్యతగా, ప్రాణంలా కాపాడుకున్నాడు. ఒక భాగస్వామి పట్ల చూపించాల్సిన నిస్వార్థమైన రక్షణ, అంకిత భావం ఇదే కదా ఒక భర్త చేయాల్సిన అసలైన డ్యూటీ, సరిగ్గా ఇదే అని విక్రమార్కుడు చాలా స్పష్టంగా చెప్పాడు. చూసారుగా ఆ పకడ్బందీ విశ్లేషణ. ఇలాంటి లాజిక్, ధర్మం రెండూ పర్ఫెక్ట్గా సింక్ అయిన జడ్జ్మెంట్ ద్వారా విక్రమార్కుడు ఏమాత్రం సందేహం లేకుండా ఆ రెండో యువకుడే పెళ్లికి పూర్తి అర్హుడు అని తేల్చి చెప్పేశాడు. సంబంధాల సమతుల్యతను దెబ్బతీయకుండా ఇచ్చిన ఎంత గొప్ప ముగింపిది! నిజం చెప్పాలంటే ఈ స్టోరీ విన్నాక మనకర్థమయ్యేది ఒకటే.
రిలేషన్షిప్స్ వాల్యూ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ అంటే కేవలం ఫీలింగ్స్ మాత్రమే కాదు, కేవలం అట్రాక్షన్ కాదు. ప్రేమంటే ఒక పెద్ద బాధ్యత. ఒక బంధం స్ట్రాంగ్గా నిలబడాలంటే అందులో రక్షణ, నిస్వార్థత ఎంత ముఖ్యమో ఈ కథ మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సో ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ నుండి మనం తీసుకోవాల్సిన ఫైనల్ థాట్ ఏంటంటే, ఇంత ఫాస్ట్గా మారుతున్న మన మోడర్న్ ప్రపంచంలో మన రిలేషన్షిప్స్లో మన బాధ్యతలను మనం ఎలా డిఫైన్ చేసుకుంటున్నాం? కేవలం ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి వదిలేస్తున్నామా, లేక దానికి తగినట్లుగా నిలబడుతున్నామా? ఈ కథ ఖచ్చితంగా నీకో కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మరి దీనిపై మీ ఆలోచనలేంటి?